కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే వేడుకలు ఈసారి రాజధాని అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఏటా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలు నిర్వహించేవారు. అయితే ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను అమరావతిలో నిర్వహించే అవకాశం ఉంది. దానికోసం హైకోర్టు సమీపంలోని 20 ఎకరాల్లో రిపబ్లిక్ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేయాలని CRDAకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని ఆర్థికేతర అంశాలుగా విభజించి పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లోనే తాను ఆకస్మిక తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. 3 నెలల్లోగా నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు శుభ్రపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నుంచి జనవరి నుంచి ఐ విల్ కమ్ సర్ప్రైజ్ అట్ ఎ గ్లాన్స్ ఐ విల్ చెక్అప్. దేంట్లో నో కాంప్రమైజ్. ఎందుకంటే ఒక రెస్పాన్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం కూడా ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. మీకు అన్నీ ఉన్నాయి. ఏ పర్సన్ ఫెయిల్ అయ్యాడు కూడా మీకు ఉంది. ఒకవేళ ఈ డేటాలో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, విల్ కరెక్ట్ ఇట్ అగైన్. బట్ అల్టిమేట్లీ ఎవ్రీ రిడ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రీవెన్స్ తీసుకోవడం, రిడ్రెస్ చేయడం, ఎందుకు అయిందో కాలేదో మనం చెక్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అందరూ వింటున్నారు, నేను క్లియర్గా చెప్తున్నా. మిమ్మల్ని గౌరవిస్తాం, అదే సమయంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ఆన్ దట్. 90% బాగా చేస్తున్నారు, ఓన్లీ 10% వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. ఆ 10% కోసం మళ్ళీ చెప్తున్నాం, దే హ్యావ్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు పుల్ దెమ్. All collectors can prepare SOP of cleaning of drains first. 3 months or 2 months cleaning of drains పెట్టేయండి. ఎక్కడ డ్రైన్ లో స్టాగ్నేషన్ ఉండడానికి వీలు లేదు. ఇమ్మీడియట్ గా మళ్ళీ సమ్మర్ వస్తుంది. ఆల్ సమ్మరే కాదు, ఎప్పుడు కూడా నాకు వాటర్ సెక్యూరిటీ అని నేను మాట్లాడుతూ ఉంటే మీరు డ్రింకింగ్ వాటర్ లేదని రాకూడదు, బోత్ అర్బన్ అండ్ రూరల్. కాబట్టి ఇది కూడా గ్రీవెన్సెస్ అన్ని నెక్స్ట్ క్వార్టర్కి జీరో గ్రీవెన్సెస్తో మనం ఇక్కడ ఉంటాం. ఫైనాన్షియల్ వరకు మీరు చూసుకొని ఏ విధంగా బడ్జెట్ని మార్చుకోవాలో అవి మార్చుకుంటాం. ఉండే డబ్బులు